ఎలాంటి సమాజంలో ఈ హానోకు ఉండి దేవునితో నడిచాడు అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ఎలా నడిచాడు, ఎలాంటి పరిస్థితుల్లో, లేకపోతే అతని ఆ విశ్వాసం, లేకపోతే అతని విధానం, అతని ఆలోచన, అతని తీరు గురించి మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 22 మనం చూస్తే, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మనం చదివినటువంటి భాగం. హానోకు దేవునితో ఎలాంటి కాలంలో నడిచాడు అని మనం ఆలోచన చేస్తే, ఆదాము హవ్వ దేవుని మాటను ఉల్లంఘించారు, దేవుని మాటను తప్పారు. అయితే వారి తర్వాత తరమైనటువంటి కయీను పరిస్థితి కూడా దానికి మించినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తాం. వీరు మాట మాత్రమే తప్పడం మనకు కనబడితే, కయీను విషయం వచ్చేసరికి చేతలతో ఒక మనిషినే చంపేసేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొట్టమొదట ప్రపంచంలో పుట్టిన శిశువు కయీను అయితే, అదే కయీను మొట్టమొదట హంతకుడుగా కూడా మనకి కనబడతాడనమాట. ఆదాము నుండి నోవహు వరకు 10 తరాలు. అర్థమైందా? ఆదాము నుండి నోవహు వరకు 10 తరాలు. నోవహు కాలంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే, దేవుడు ఆదికాండం 6:5లో మనం చూస్తే ఆయన బాధపడ్డాడు, చాలా వేదన చెందాడు అనేది మనకు కనపడుతుంది అన్నమాట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. హృదయంలో ఎంత వేదన పడ్డాడంటే దేవుడు, అసలు వీళ్ళని ఎందుకు చేశాను నేను, అసలు వీళ్ళని ఎందుకు ఉంచాను నేను, వీళ్ళెప్పుడు మట్టి బ్రతుకులే, మట్టి స్వభావమే, మట్టి విధానమే, మట్టి ఆలోచనే, దరిద్రం వీళ్ళు. వీళ్ళెప్పుడు కూడా వీరి ఊహ, వీరి తలంపులు, వీరి ఆలోచనలు ఎప్పుడూ చెడ్డవే అని బాధపడ్డాడంట. ఆదాము నుండి నోవహు వరకు 10 తరాలు. ఈ హానోకు దగ్గరికి వచ్చేసరికి హానోకు 7వ తరం వాడు అనమాట. అర్థమైందా? హానోకు 7వ తరం వాడు. నోవహు కాలంలో దుష్టత్వం భూమి మీద బాగా నిండిపోయింది, ఇంకా అసలు అది ఇంకా పరిపూర్ణం అయిపోయింది అన్నట్లు మనకు కనబడితే, హానోకు కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు రాజ్యం ఏలుతున్నాయి, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అని హానోకు మాటలను బట్టి తెలుస్తుంది. హానోకు మాటల ఎక్కడున్నాయి చూపించండి, అక్కడ మీరు అడగొచ్చు నన్ను కదా, ఎక్కడున్నాయి? అక్కడ హానోకు బ్రతికింది, అతను కొడుకు పుట్టింది, తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోయిందే కనబడుతుంది. హానోకు ఒక్క మాట మాట్లాడినట్లు కనపడింది అక్కడ ఏమన్నా కదా? చూద్దాం, చూడండి ఎక్కడ మాట్లాడాడో చూద్దాం. చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించాడంట. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులను గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని ప్రవచించాడంట, ప్రకటించాడంట హానోకు. గమనించండి, ఇక్కడ 4 సార్లు భక్తిహీనత అనే మాటని మనం చూస్తాం. ఎన్నిసార్లు ఉంది చూడండి. భక్తిహీనులందరూ భక్తిహీనముగా, భక్తిహీన క్రియలన్నిటినీ, భక్తిహీనులైన పాపులు, 4 సార్లు కనబడుతూ ఉంది భక్తిహీనత అనే పదం. అంటే దేవునికి స్థానం లేనటువంటి ప్రజల చుట్టూ హానోకు ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులు, దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి ధిక్కరిస్తూ, దేవుణ్ణి కాదంటూ, దేవుని మాటని విడిచిపెట్టి తిరిగే పరిస్థితుల మధ్యన హానోకు జీవిస్తూ ఉన్నాడు. అసలు ఏ భయం లేదు, భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు,
దేవుని మీద ఆధారపడే విధానం లేదు, దేవుడు చూస్తున్నాడనే మనసు లేదు. ఇష్టానుసారమైన జీవితం, వారికి నచ్చినట్లు వారి బ్రతుకుతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యన, అలాంటి భక్తిహీనత మధ్యన హానోకు జీవిస్తూ ఉన్నాడండి. గమనించండి ఎంత భయంకరమైన పరిస్థితో. చాలాసార్లు భక్తిగా ఉండే విషయం గురించి కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కడో హిమాలయాల్లో ఒంటరిగా ఉండి భక్తి చేయమంటే ఈజీగా చేయొచ్చు, కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య, ఇలాంటి భయంకరమైన మనుషుల మధ్య, ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల మధ్య, ఇలా ప్రేరేపించే లోకంలో ఉండి ఎలా భక్తి చేస్తారండి అంటూ ఉంటారు. నా భక్తిని తీసేస్తున్నారండి, నా భక్తిని తుంచేస్తున్నారండి, నేను భక్తిగా ఉందామని నిర్ణయం చేసుకున్నా నన్ను మాత్రం ఇబ్బంది పెట్టి భక్తిహీనతలోనికి గెంటేస్తున్నారండి. మా ఇంట్లోనే ఎవరో కాదు, నేను భక్తిగా ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా ఉండాలి అనుకుంటుంటే ఆ పోరుంది చూశారు, ఆ ఇబ్బందికర మాటలు ఉన్నాయి చూశారు, నన్ను వ్యతిరేకించే పరిస్థితులు ఉన్నాయి చూశారు, నన్ను హేళన చేసే విషయాలు ఉన్నాయి చూశారు, నన్ను వెనక్కలాగే విషయాలు ఉన్నాయి చూశారు, దేవునిలో నేను ఎదగకుండా నన్ను ఆపేస్తున్నాయి అనే విశ్వాస వీరులు చాలామందే లేరంటారా? ఆటంకపరుస్తున్నాయి, నన్ను అభ్యంతరపరుస్తున్నాయి నా చుట్టూ ఉన్న పరిస్థితులు, కాబట్టే నేను భక్తిగా ఉండలేకపోతున్నా అనే వ్యక్తులు చాలామంది. ఈయన హానోకు భక్తిహీనుల మధ్యన నివసిస్తూ ఉన్నాడు. భక్తిహీనత చూపించే వ్యక్తుల మధ్యన ఆయన ఉండి ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి ఏంటి అంటే, దేవుడు తిరిగి రాబోతూ ఉన్నాడు. అసలు ఆయన ఏ కాలంలో ఉన్నాడు, ఏ కాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎప్పటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవునిలో అతను ఎంతగా వేళ్ళూనుకొని ఆయన నడుస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అందుకే హానోకు అతనికి కొడుకు పుట్టాడంట. ఆయన పేరేంటి? మెతూషెల. అంటే అర్థం ఏంటో తెలుసా? అతను చనిపోయినప్పుడు పంపబడుతుంది అని అర్థం అంట. మెతూషెల అనే పేరుకి అర్థం ఏంటి అంటే, అతను చనిపోయినప్పుడు అది పంపబడుతుంది. ఏంటది పంపబడేది అంటే, నోవాహుకి 600 సంవత్సరాల టైంలో జలప్రళయం వచ్చింది. ఓకే, నోవాహుకి 600 సంవత్సరాలు ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు జలప్రళయం వచ్చింది. ఈ నోవాహుకి తాత మెతూషెల, ముత్తాత హానోకు. సరేనా? తాత మెతూషెల. ఈ తాత చనిపోయిన సంవత్సరంలో, మెతూషెల చనిపోయిన సంవత్సరంలోనే జలప్రళయం పంపబడిందంట. గమనించండి, కొడుక్కి ఆ పేరు పెట్టడానికి హానోకు అతనికి ముందే దేవుని యొక్క విధానం, దేవుని యొక్క ఆలోచన, దేవుడు ఏం చెయ్యబోతా ఉన్నాడో అతనికి ముందుగానే దేవుడు చూపించేశాడు, తెలియజేశాడు. అందుకే కొడుకు ఏమని పేరు పెడతా ఉన్నాడంటే, అతను చంపబడినప్పుడు, అతని ఈ లోకాన్ని విడిచినప్పుడు అది పంపబడుతుంది అని పెట్టాడండి. దేవుడు ముందే అతనికి వెల్లడి చేయించేశాడు. కాబట్టి అసాధారణమైనటువంటి పేరుని కొడుక్కి హానోకు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మెతూషెల జీవించిన సంవత్సరాలు 969. అవునా? హానోక్కి తెలుసు దేవుడు చీకటిగా ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా వెలుగుగా మారుస్తాడు అని. అందుకే ఆ హానోకు ఏంటి అంటే, తను ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ నమ్మకం అంటే, తను కరెక్ట్గా జీవించాలి, యథార్థంగా జీవించాలి, దేవునితో నడవాలి. కారణం, మనిషి ఒకసారి చనిపోతాడు, చనిపోయిన తర్వాత దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాలి అనేది ఈయనకి తెలుసు. అందుకే ఈయన సిద్ధంగా ఉన్నాడు కూడా. ఏ టైం అయినా కూడా దేవునితో వెళ్ళిపోవడానికి, లేకపోతే దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మనకి ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే, హానోకు తనకి కొడుకు పుట్టిన తర్వాత అని కనబడుతుంది. మెతూషెల కన్న తర్వాత దేవునితో నడిచాడు అనే భాగం కనపడుతుంది. ఉందా లేదా? ఏమనుంది? మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఇప్పుడు హానోకుకి 65 సంవత్సరాలు ఉన్నప్పుడు మెతూషెల పుట్టాడు. అర్థమైందా? ఈ మెతూషెల ఎప్పుడైతే పుట్టాడో హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు.
హానోకు బ్రతికిన సంవత్సరాలు 365. మెతూషెల పుట్టింది 65 సంవత్సరాలకి. అప్పటి వరకు హానోకు బలులివ్వడం దేవునికి అలవాటే, దేవుణ్ణి ఆరాధించడం తెలుసు, దేవుణ్ణి నమ్మిన కుటుంబంలో పుట్టాడు హానోకు, దేవుడు అంటే ఏంటో తెలుసు ఆయనకి. కానీ కొడుకు పుట్టినప్పటి నుండి దేవునితో నడవడం ప్రారంభించాడంట. చూడండి, అప్పటి వరకు తను ఒక విధమైనటువంటి ఆరాధన క్రమాన్ని తన జీవితంలో చేస్తే, ఎప్పుడైతే కొడుకు పుట్టాడో తన ఆరాధన క్రమం ఒక లెవెల్ పెరిగిపోయింది. ఏంటి అంటే దేవునితో నడవడం ప్రారంభించాడు. అప్పటి వరకు తన పుట్టుకతో వచ్చినటువంటి భక్తిని కొనసాగిస్తే, బిడ్డలు పుట్టిన తర్వాత, తనకు కొడుకు పుట్టిన తర్వాత తన భక్తి లెవెల్ని పెంచుకున్నాడు. 65 సంవత్సరాలకి అమ్మయ్య 65 సంవత్సరాలకి దేవునితో నడవడం ప్రారంభించాడంట. మనం కూడా 65 సంవత్సరాలకి ఒక ఇదిలోకి వచ్చేయచ్చులే. అన్నీ అయిపోయిన తర్వాత 65 సంవత్సరాలకి దేవునితో దేవుడా దేవుడా ప్రవ్వా ప్రవ్వా అనుకుంటూ ఒక మూలను కూర్చుని దేవునితో నడిచేద్దాం అనుకోకండి. హానోకు సంవత్సరాలు ఎన్ని? 365 కదా. 5వ వంతు 365లో 5వ వంతు అంటే 65 సంవత్సరాలు. ఇప్పుడు ఒకవేళ నువ్వు 90 సంవత్సరాలు బ్రతుకుతావు అనుకుందాం. నీ 5వ వంతు అంటే ఎంత చెప్పండి చూద్దాం. చెప్పు. 90 సంవత్సరాలు బ్రతుకుతావు నువ్వు. 5వ వంతు అంటే ఎంత అండి? అక్కడ మా తమ్ముడు చెప్పేశాడులే, మీరు చెప్పండి ఎంత? 5వ వంతు అంటే ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకు నువ్వు దేవునితో నడవడం ప్రారంభించాలి, నువ్వు హానోకుతో పోల్చుకుంటే గనక. అర్థమైందా? అతను 365 సంవత్సరాలు బ్రతికాడు. 5వ వంతు అంటే 65 సంవత్సరాలకి అతను నడవడం ప్రారంభించాడు. కొడుకు పుట్టినప్పుడు తెలుసుకున్నాడు దేవునితో నడవాలి అని. ఎందుకని కొడుకు పుట్టినప్పుడు అనేది అక్కడ మనం మెతూషెలను కనిన తర్వాత అనే మాటను చూస్తామంటే, హానోక్కి అర్థమైంది తనకి ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అతన్ని పెంచాలి అంటే, లేకపోతే తన తర్వాత తరాన్ని దేవునిలోనికి నడిపించాలి అంటే ఇతను దేవునితో నడవాలి అని. తన జ్ఞానం, తన శక్తి, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం అతన్ని ఉన్నతముగా చెయ్యలేదు, అతని సంతానాన్ని, అతని తరాన్ని ఉన్నతంగా మార్చలేదు అనేది హానోకుకి అర్థమైందండి. అందుకే ఎప్పుడైతే తన ఒక బిడ్డను సంపాదించుకున్నాడో, ఆ బిడ్డ నిమిత్తం దేవుని యొద్ద నుండి జ్ఞానం రావాలి అని దేవుని యొక్క మనసుతో, దేవుని యొక్క విశ్వాసముతో ఆ బిడ్డను పెంచాలి అని దేవునితో నడవడం ప్రారంభించాడంట. నువ్వు నీ బిడ్డల కోసం ఎలాంటి జీవితాన్ని గడుపుతా ఉన్నావు? ఎలాంటి జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు? నీ బిడ్డల విషయంలో నువ్వు ఆలోచన కలిగి ఉంటా ఉన్నావా? దేవునికే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా దేవుని మీద ఆధారపడుతూ నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈ లోకం అంటది, ఏ బిడ్డలు కలిగిన వాడివి జాగ్రత్త అని అంటది. ఈ లోకమే నిజమే. బిడ్డలు కలిగిన వాడివి, కుటుంబం కలిగిన వాడివి, నువ్వు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు? ఎలాంటి అటాచ్మెంట్ ఉంది నీకు? నువ్వు నడవాలి దేవునితో. గుర్తుంచుకో, ఏదో బలిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, కానుక ఇస్తున్నాను, లేకపోతే క్రమంగా ఏదో ఆదివారాలు చర్చిస్తున్నాను, ఇది కాదంట. నువ్వు నడవాలి. నడవడం అంటే ఏంటి? ప్రతిరోజు జరిగేది అది. దేవునితో అడుగులో అడుగు వేసుకుంటూ మనం నడవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాము. గమనించండి, మీరు తల్లి తండ్రిగా మార్చబడ్డాక, ఒక జీవితాన్ని దేవుడు, ఒక కుటుంబాన్ని దేవుడు మీకు అనుగ్రహించాక మీరు ఎలా ఉంటా ఉన్నారో, దేవునితో నడిచే వ్యక్తులుగా ఉంటా ఉన్నారా, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి భక్తిహీనతలోనికి వెళ్ళిపోయే వ్యక్తులుగా మారుతూ ఉన్నారా? హానోకు ఇక్కడ మనకి ఒక నిదర్శనంగా కనపడుతూ ఉన్నాడు. మనం దేవునితో నడవాలి, మన కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించుకోవాలి అంట. ఇంకా తర్వాత మనం చూస్తే, ఈ హానోకు దేవుడంట అతన్ని దేవుని ఇంటికి తీసుకెళ్ళేంత వరకు కూడా హానోకు దేవునితో నడిచాడంట. ఏదో పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే కాదు, సాధారణ కొంతమంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క భక్తిని చూపిస్తారు. 40 రోజులు భక్తిని చూపిస్తారు కొంతమంది పండగప్పుడు భక్తిని చూపిస్తారు, కొంతమంది కొన్ని అవసరతలకు భక్తిని చూపిస్తూ ఉంటారు. అవసరం తీరిపోయాక మళ్ళీ మామూలుగా ఈ లోకంలో పడి తిరుగులాడుతూ ఉంటారు. కానీ ఈ హానోకంట తన కొడుకు పుట్టినప్పటి నుంచి మొదలు 300 సంవత్సరాలు
దేవునితో నడిచాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆదాము నుండి హానోకు వరకు 7 తరాలు అని చెప్పి అన్నాను కదా. మీకు తెలియవలసిన విషయం ఏంటి అంటే, ఆదాము నుంచి నోవహు వరకు తరాలు కనపడతాయి. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎప్పుడు, ఇవన్నీ చూస్తే పిల్లలు పుట్టారు, చచ్చిపోయారు, పిల్లలు పుట్టారు, ఇవే కనబడుతుంది మనకు కామన్గా. అయితే దీన్ని కరెక్ట్గా మనం చూసినట్లయితే గమనించండి, ఆదాముకి షేతు పుట్టాడు, షేతుకి ఎనోషు పుట్టాడు, ఎనోషుకి కేయినాను పుట్టాడు, కేయినానికి మహలేలు పుట్టాడు, మహలేలుకి ఎరదు పుట్టాడు, ఎరదుకి హానోకు పుట్టాడు. ఓకే, హానోకు పుట్టేసరికి ఆదాముకి ఎంత వయసో తెలుసా? 600, మీరు తర్వాత లెక్కలేసుకోండి, ఇప్పుడు నాకేం చెప్పొద్దు బాబోయ్, 622 సంవత్సరాలు. హానోకు పుట్టే టైంకి ఆదాముకి 622 సంవత్సరాలు. ఆదాము బ్రతికిన సంవత్సరాలు ఎన్ని అంటే 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాం. సరేనా? 930 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు. హానోకు 7వ తరం వచ్చేసరికి ఎంత వయసు ఆదాముకి? 622 సంవత్సరాలు. అంటే ఆదాము 7వ తరాన్ని చూశాడు, 8వ తరాన్ని చూశాడు, 9వ తరాన్ని కూడా చూశాడు. ఎక్కడి వరకు చూశాడు అంటే అతను లెమెక్కు వరకు చూశాడు. లెమెక్కుకి 57-58 సంవత్సరాలు ఉండగా ఆదాము చచ్చిపోయాడండి. ఈ ఆదాము చనిపోయే టైంకి చుట్టూ 9 తరాలు ఉన్నాయి. అయ్యో అయ్యో చచ్చిపోయావా అని ఏడుస్తా అన్నమాట. వాళ్ళకి చావు తెలుసు. ఎందుకు అంటే పక్షులు, పశువులు అన్నీ చనిపోతూ ఉన్నాయి, మనిషి చనిపోతాడు అనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ స్వయంగా ఈ 9 తరాలు కూడా, ఆదాము మినహా మిగిలిన 8 తరాలు కూడా ఆ హేబెలు చావుని చూడలేదు. కానీ వారికి చావు అంటే ఏంటో తెలుసు. 8 తరాలు కూడా ఆయన చుట్టూతానే ఉన్నాయి. ఆదాము చనిపోయిన ఇంచుమించు 57 సంవత్సరాల తర్వాత హానోకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అంటే, అందరూ కూడా మరణం అనే సముద్రాన్ని దాటాలి. మరణం అనే సముద్రాన్ని ప్రతి ఒక్కరూ దాటాలి. కానీ హానోకుని దేవుడు ఆ సముద్రం మీద నుంచి తీసుకెళ్ళిపోయాడు ఎత్తుకుని. హానోకుని ఎలా తీసుకెళ్ళాడు? ఆ సముద్రం మీద నుండి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు. నీకు నువ్వేం దాటవలసిన అవసరంలా, నేను నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాను అని. ఎంత అద్భుతమైన సంకేతం దేవుడు ఆ టైంలో ఇచ్చాడు అంటే మనకి ఎంత అద్భుతమైన సంకేతం. ఏంటి అద్భుతమైన సంకేతం అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 చూద్దాం. చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఏంటి అద్భుతమైనటువంటి విషయం దేవుడు వెల్లడి చేశాడు హానోకు టైంలోనే అని అంటే, ఏదో ఒక రోజు మరణం కూడా జయించబడుతుంది. ఆమేన్. ఏదో ఒక రోజు మరణం కూడా జయించబడుతుందని అద్భుతమైన సంకేతం ప్రపంచానికి దేవుడు ఈ హానోకు మరణం అవ్వకుండా తీసుకుని వెళ్ళిపోవడం ద్వారా దేవుడు చెబుతా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ మనం చూస్తే విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడెను అనేది యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి పునరుద్ధానుడై ఆరోహణమై ఆయన దేవుని సన్నిధికి వెళ్తూ, మీకు కూడా నేను స్థలం సిద్ధపరచి వెళ్తా ఉన్నాను, మీరేమి హృదయాలు కలవరపడనివ్వద్దు, వెరవనివ్వద్దు, బెంగబెట్టుకోవద్దు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేనుండు స్థలానికే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, నా దగ్గరే మీరు ఉంటారు అనే అద్భుతమైన మాటను మనకి గుర్తు చేస్తూ ఉంది. విశ్వాసికి మరణం అంటే దేవుని ఇంటికి వెళ్ళడం, దేవుని దగ్గరికి వెళ్ళడం. మనలో చాలామంది చెప్పాను కదా, ఈ మరణాన్ని దాటుకుంటా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది, ఆ సముద్రాన్ని దాటుకుంటా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ కొంతమందిని దేవుడు దాని మీద నుంచి తీసుకుని వెళ్ళిపోతాడంట, ఎత్తుకుని. ఎప్పుడు చెప్పండి? దేవునితో నడిచినప్పుడు. ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు ఈ విషయం? ఎప్పుడు జరుగుతుంది? మరణం దాటకుండా, మరణం చూడకుండా ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడు? రెండో రాకడలో అండి. రెండో రాకడలో దేవుడు ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోగలడు మరణం చూడకుండా.
ఒక అద్భుతమైన సంకేతం అన్నానే అదే. హానోకు ఒక్కడే కాదు, ఒకవేళ దేవుని చిత్తంలో నువ్వు నేను ఉండి ఆయన రాకడ వరకు ఉంటే ఆ రాకడలో కూడా నువ్వు నేను ఎత్తబడతాం హానోకులాగా. ఆమేన్. ఒక అద్భుతమైన సంకేతం. హానోకు ఒక్కడే కాదు. హానోకు ఎలాగండి, హానోకు ఎలా అండి, ఎలా తీసుకెళ్ళిపోయాడు, చచ్చిపోవాలి కదా అని బోల్డ్ బుర్రలు కొట్టుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎందుకు చచ్చిపోలేదు, శరీరంతో ఉన్నప్పుడు చచ్చిపోవాలి కదా అంటారు. దేవుడు అంటున్నాడు, నా రాకడలో నువ్వు నాతో నడిస్తే, నువ్వు నాకు ఇష్టడుగా ఉంటే, గుర్తుంచుకో, నువ్వు నాతో నడిచి నాకు ఇష్టడుగా ఉంటే నేను నిన్ను కూడా ఎత్తికి తీసుకెళ్ళిపోతానయ్యా హానోకులాగా. హానోకు ఒక్కడే అనుకుంటున్నావా నాకు ఇష్టడు? నువ్వు నాతో నడిస్తే. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు ఎంత ప్రేమను నీ ఎడల నా ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఏదో పూర్వకాలంలో జరిగినటువంటి ఒక పాఠం కాదు, పూర్వకాలంలో జరిగిన ఒక చరిత్ర కాదు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా నడిపించుకుని తీసుకుని వెళ్ళేవాడంట. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనుపోబడాడు. నీ విశ్వాసం ఎట్లా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంటా ఉంది? నువ్వు ఎంత విశ్వాసముతో ఉంటా ఉన్నావు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, ఇంపాసిబుల్ అయ్యా. విశ్వాసం నీలో లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేవు. దేవునికి ఇష్టడై లేకుండా దేవుడు నిన్ను కొనిపోడు. గుర్తుంచుకో, అక్కడ ఉన్న మాటలే, నేనేం చెప్పట్లా కొత్తగా. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను కనుక దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడండి. నువ్వు ఇష్టడై ఉండాలి, దేవునికి హృదయానుసారుడివై ఉండాలి, దేవుని మాటకు లోబడే వ్యక్తివై ఉండాలి. నువ్వు నడవడం అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడవుగాను, దేవుని ఆలోచన ప్రకారం జీవించేవాడవుగాను, దేవుని మాటను నమ్మేవాడవుగాను. ఎలాంటి పరిస్థితిలో, భక్తిహీనమైన పరిస్థితిలో, భక్తిహీనత ఉన్నటువంటి పరిస్థితిలో, నిన్ను ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తూ నిన్ను వేదనకు గురి చేస్తున్న పరిస్థితిలో, నిన్ను ప్రలోభ పెడుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఆ స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేవుడు ఒక భార్యనిస్తే వాళ్ళిద్దరు ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆ టైంలో. అర్థమైందా? ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు అన్నట్లు భక్తిహీనత ప్రపంచం అక్కడ భయంకరంగా రాజ్యమేలుతా ఉంది. చుట్టూ ఉన్నటువంటి వారందరూ అట్లాగే. కానీ ఈయన మాత్రం మడి కట్టుకుని దేవునితో నడుస్తూ ఉన్నాడంట. దేవునికి ఇష్టడై నడుస్తున్నాడంట, విశ్వాసంతో నడుస్తున్నాడంట. ఏంటి అంటే తీర్పు వస్తుందయ్యా. అందుకే కొడుకు కూడా అదే పేరు పెట్టుకున్నాడు. నాశనం అయిపోద్ది, జలప్రలయం వచ్చేస్తుంది, ఇతను చనిపోయినప్పుడు అది పంపబడుతుంది. దేవుడు ముందుగానే ఇతనికి బయలుపరిచాడు కూడా. నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. హానోకు కాబట్టి కాదు, నువ్వు నేను కూడా దేవుణ్ణి తీసుకుని వెళ్ళిపోయే క్రమంలో మన పేర్లు కూడా ఉంటాయి. ఆమె అలా ఉండాలి అంటే ఏదో మాటకి దేవా నీ రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉంచు కాదు. మన పరిస్థితులను మనం సరి చేసుకోవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాము. ఎప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాము. ఏమనుంది హెబ్రీ 11:6లో ఏమనుంది? తన్ను వెదుకు వారికి ఫలము దయచేసేవాడంట. ఏంటి ఆ ఫలం? ఏంటి ఆయన్ని వెతికితే వచ్చే ఫలం ఏంటయ్యా? ఏమొస్తుంది? ఆయన వెతికితే ఏం ఫలం వస్తుంది? ఆయన వెతికితే వచ్చే లాభం ఏంటి నీకు? ఆయన్ని వెతికితే ఏంటి అంటే, ఆయన వెతికితే వచ్చే లాభం ఏంటో తెలుసా? ఏదో ధనధాన్యాలు ఏయో కాదు. ఆయన్ని వెతికితే వచ్చే లాభం ఆయన్ని దొరకడం. ఇప్పుడు ఉంగరం పడిపోయింది. ఉంగరం పడిపోయినప్పుడు మనం వెతుకుతూ ఉంటాం. మనం వెతుకుతూ ఉంటే మనకి రావాల్సిన ప్రతిఫలం ఏమని కోరుకుంటాం? ఉంగరం దొరకడం. అంతేనా? వెతుకుతున్నప్పుడు మనకి ఏదైతే కనబడట్లేదో అది దొరకడమే మనకు లాభం, అది దొరకడమే మనకి ఫలం, అది దొరకడమే మనకి సంతోషం. నువ్వు దేవుని వెతుకుతే నీకు దేవుడు దొరకడమే ఫలం. అర్థం చేసుకో. అందుకే అంటా ఉన్నాడు, తన వెతుకు వారికంట ఆయన ఫలం దయచేస్తాడంట. ఏంటి ఆ ఫలం అంటే, ఆయన నీకు కనపరుచుకుంటాడు. ఆమేన్. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండి, తన వెదికే వారికి
ఆయన కనపరుచుకునే దేవుడు అంట. ఇర్మియాలో మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! నిజమైన దేవుడు. ఆయన ఏదో బూటకం కాదు. ఇక్కడ ఏదో పని పాట లేకుండా ఉదయకాలమే వచ్చి ఇక్కడ ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవడం కాదు. ఆయన ఉన్నాడయ్యా, ఆయన ఉన్నాడమ్మా, ఆయన నిజమైన వాడు. నువ్వు నమ్మితే నీవు దేవునికి జీవితాన్ని అప్పగిస్తావు. నువ్వు అప్పగించిన జీవితం ఎట్లాగ ఉండాలి అంటే ఆయనతో నడిచేలాగా ఉండాలి, ఆయన చెయ్యి పట్టి నడిచేలా ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి నడిచేలాగా ఉండాలి, ఆయనతో ఆనందిస్తూ నడిచేలాగా ఉండాలి. హానోకు అదే చేశాడు. ఇష్టడుగా ఉన్నాడంట దేవునికి. కొంతమంది నడుస్తారు, చిరాకు వస్తుంది. ఎందుకు వచ్చింది, వెళ్ళిపోవచ్చు కదా, దాన్ని విడిచిపెట్టి చిరాకు తెప్పిస్తున్నాడు అన్నట్లు అనుకుంటాం. అమ్మయ్యా వెళ్ళిపోయాడా, ప్రశాంతంగా ఉన్నా అనే పరిస్థితులు మనకు బోల్డ్ ఉంటాయి. అలా విసుగు తెప్పించేలాగా ఉండొద్దు. ఏదో నడుస్తున్నామన్న పేరుకి నడవద్దు. ఇష్టడుగా నడు, విశ్వాసమును బట్టి నడు. నీ కంటికి కనబడకపోయినా దేవుడు ఉన్నాడని, ఆయన నిజమైన వాడని, ఆయన నిజముగా నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి గమ్యాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్మి నడిచినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను కూడా హానోకులా తీసుకుని వెళ్ళిపోతాడండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలను జరిగించేవాడు. మనం ఆయనతో నడిచినప్పుడు, గుర్తుంచుకోండి, మనం ఆయనతో నడిచినప్పుడు మన బ్రతుకులు కూడా దీవెనకరంగా మార్చబడతాయి. హానోకు ఒక్కడే కాదు, నువ్వు నేను కూడా ఆయన యొక్క అద్భుతమైన ప్రేమను పొందుకుని మనల్ని కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయే ఆ జీవితాన్ని మనం సొంతం చేసుకొనగలం. దేవుడు ఇటువంటి కృప కనికరం మనందరికీ ఇచ్చులాగున దేవుడితో నడిస్తే అనేక జీవితాలను కూడా మనం ప్రభావితం చేసేలాగున, దేవునితో నడుస్తూ మన తరాలను దేవుని వైపుకు త్రిప్పి నడిపించే వారములా ఉండులాగున దేవుడు మనందరికీ కూడా అటువంటి కృపా కనికరం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవుడవు నాయన, నిజమైన దేవుడవు ప్రభువా, నిజమైన తండ్రివయ్యా యేసయ్యా, నీకే వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. హానోకు నీతో నడిచాడు అని మేము చూస్తూ ఉన్నాం. అతను కొంతకాలం తర్వాత లేకపోయాడు, కనబడలేదు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనే మాటను చూసినప్పుడు, ఎలా తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు, ఎలా కనబడలేదు హానోకు అని మేము తర్జన భర్జన అయిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది, విశ్వాసమును బట్టి అతడు నీతో పాటు వచ్చేసాడు అని. అయ్యా, అతడు నీకు ఇష్టడుగా ఉన్నాడు గనుక అతన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు అని. అతనే కాదు, మేము కూడా విశ్వాసాన్ని బట్టి మీకు ఇష్టలముగా ఉండడం చేత మేము కూడా కానొక రోజున మీరు అక్కడలో ఎత్తబడే గుంపులో మేము ఉంటామయ్యా. మమ్మల్ని కూడా తీసుకుని వెళ్తావయ్యా, మమ్మల్ని విడిచిపెట్టవయ్యా, నీ రాజ్యానికి వారసులుగా చేసుకుంటావయ్యా, నీతో పాటు దాచుకుంటావయ్యా. దేవా, నీకే వందనాలు. నిన్ను వెదికే వారికి కనపరుచుకునేవాడవు నీవు, ఫలాన్ని ఇచ్చేవాడవు నీవు. ఎంత గొప్ప దేవుడవు నాయనా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నువ్వు నిజమైన వాడవు కనుకనే అయా వెతకండి దొరుకుతానని చెప్పావు. నువ్వు నిజమైన వాడవు కనుకనే నిన్ను నీవు కనపరుచుకుంటానని చెప్పావు. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మేము యథార్థంగా నడవడానికి, మా దైనందిన జీవితంలో మా పనులు చేసుకుంటూ, మా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, మా పిల్లల్ని పెంచుకుంటూ, మేము నాయన దీవెనకరముగా ప్రతి విషయంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మీతో పాటు నడవాలయ్యా హానోకులాగా. అలాంటి జీవితాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభువా, మాకు దయచేయండి. మీతో పాటు నడిచే బ్రతుకులను మాకు దయచేయండి. ఏదో ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము అనే పేరు మాకు అవసరంలా. ఈ భక్తిహీనత కలిగిన ప్రపంచంలో, ఈ భక్తిహీనత కలిగినటువంటి మనుషుల మధ్యన మేము నిందారహితులముగా, యథార్థవంతులముగా, మేము శ్రేష్టమైన వ్యక్తులముగా, మీకు ఇష్టమైన వ్యక్తులముగా మేము ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. మా చెయ్యి పట్టి నడిపిస్తూ చివరకు మీ రాజ్యానికి చేరే క్రమంలో నమ్మకమైన బిడలముగా, మా తరాలకు ఒక మార్గదర్శకముగా ఉంటూ అనేక మందిని మీలోనికి నడిపించే విశ్వాస వీరులముగా మేము లాగున కృప చూపించి నడిపించుమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.